హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూడండి, ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాను. బనానా, కియా పండు, అబుకాతు. కోవేట్లో అబుకాతు అనే జ్యూస్ ఉంటుందండి, వీటితోనే తయారు చేస్తారు. బాగా టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొద్దిగా పాలు కానీ వేయాలి, కాస్త పాలు అన్నమాట. ఇవి పాలు వేసిన తర్వాత మనం కట్ చేసిన అన్నిటినీ ఇట్లా వేసుకోవాలన్నమాట. పాలల్లో వేసుకొని కాస్త కొద్దిగా నీళ్ళు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలండి. అంతేనండి. ఇంకా అది మామ జ్యూస్ రెడీ చేసేసిన. చూడండి ఎలా ఉందో, తాగుదాం ఒకసారి. ఎలా ఉంది? తీయగా ఉంది మామ, బాగానే ఉంది. బాగా అన్నేసిన. ఏందో మైగా ఉన్నది, మా మత్తు ఎక్కుతుంది. ఇదేమన్నా మత్తు ఎక్కడానికి ఏదైనా మందా ఏమన్నా? న్యాచురల్గా చేసిన ఫ్రూట్స్తో చేసింది కాబట్టి ఇట్లా టెన్ ఎక్కదులేండి. నేను కావాలని అలా చేశాను. ఓకేనా? ఓకే మామ, బాగానే తీయగా బాగుంది, తాగేస్తున్నా. నేను చేసిన జ్యూస్కి చూడండి ఎంత చెత్త పడిందో, అంత రచ్చ అయిపోయినది. ఎంత క్లీన్ చేయాలి చూడు. నేను చేసిన 5 గ్లాసుల జ్యూస్కి అంత ఇప్పుడు అంతా క్లీన్ చేసేసా. ఇంకేమ్మా అయితే ఉంటా, బాయ్.